దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఫిబ్రవరి మాసం 5వ తారీఖు 2026వ సంవత్సరంలో ఎస్ఏ మార్గ మినిస్ట్రీస్ యొక్క మందిర పనులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి మాసం 4వ తారీఖు ప్రారంభించాం, అంటే నిన్నటి దినం నుంచి ప్రారంభించాం. దేవుని ఇల్లు మనం కడితే మన ఇల్లు దేవుడు కడతాడు. వాక్య లేఖనాల ప్రకారం మనం చూస్తాం. దేవుని యొక్క విడుదల ఆలోచన చేస్తున్నట్లయితే, ఇదిగో ఈ మందిరము మనమందరము కూడుకొని దేవుని స్తుతించడానికి. బైబిల్ చెప్తున్న మందిరం ఏదంటే మన దేహమైన ఆలయమే దేవుని యొక్క మందిరంగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ మందిరం ఎందుకు మనం కట్టుకుంటున్నామంటే, ప్రభు యొక్క సన్నిధానంలో ఆత్మీయంగా అందరం సమకూర్చబడి ప్రభు సన్నిధానంలో మొరపెట్టడానికి ఈ మందిరాన్ని మనం నిర్మించుకుంటున్నాం. ఇదిగో పెంతెకోస్తు దినమున 125 మంది ప్రభు యొక్క సన్నిధానంలో కూడుకొని ఒక చోట కూడుకొని దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లు చూస్తున్నాం. ఇదిగో ఈ స్థలము ప్రభు ఇచ్చిన స్థలము, మనమందరం కూడుకోవడానికి దేవుడు మనకిచ్చిన స్థలం కాబట్టి ఈ మందిర పనులు జరుగుతున్నాయి. మీరందరూ కూడా ప్రార్థించండి. నేను దినం కూడా ఈ వీడియో పెట్టాను, ఈరోజు కూడా మరలా చేసి పెడుతున్నాను. ప్రార్థన చేయండి. ఆర్థిక విషయంలో కూడా దేవుడు సహాయం చేయలాగిన ప్రార్థన చేయండి. మీరు ప్రేరేపించబడితే మీ గుర్తులను విప్పండి. మా యొక్క ఫోన్ నంబర్ కూడా నేను స్క్రీన్ మీద పెడతాను. ఈ విషయాన్ని గమనించండి. మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.